నమస్సర్వేభ్యః. ప్రాకృత భాష ఎంతో సుసంపన్నమైంది అని మనం ఇంతకుముందు అనుకున్నాం. ఈ భాషలో ఎన్నో వేల గ్రంథాలు వెల్లివిరిశాయి. మతపరమైనటువంటి సాహిత్యానికి, లౌకిక సాహిత్యానికి ఈ భాషలో సమానమైనటువంటి ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా జైన మతం ప్రాకృత భాషలో మనకు కనిపిస్తుంది. తీర్థంకరులు ప్రాకృత భాషలో ప్రజలకు ఈ మతాన్ని ప్రచారం చేసినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. వారు శాస్త్రీయ విషయాల్ని, అలాగే మతపరమైనటువంటి అనేక విషయాల్ని ప్రాకృత భాషలో సామాన్య ప్రజలకు బోధించారు. మతపరమైనటువంటి ముఖ్యమైన అంశాలని కథల ద్వారా ప్రజలకు అందజేశారు. అటువంటి ఒక అందమైనటువంటి కథను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. జైన మతానికి గురువులు తీర్థంకరులు. అటువంటి తీర్థంకరుల్లో ఒకడైనటువంటి వర్ధమాన మహావీరుడు తన శిష్యులకు జైన మతంలో ఉండేటువంటి కొన్ని సిద్ధాంతాలను బోధించడానికి కథలను ఉపయోగించాడు. అటువంటి కథా సాహిత్యానికి ప్రాకృత భాష ఎంతో చేయూతనిచ్చింది. వర్ధమాన మహావీరుడు తన శిష్యులకు బోధించినటువంటి ఒక అందమైన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం రాజగృహం అనేటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరంలో ధన్యుడు అనేటువంటి ఒక వ్యాపారి నివసిస్తున్నాడు. ఆయన ధనవంతుడు, గుణవంతుడు, దానపరుడు. ఆయన భార్య భద్ర. ఆవిడ రూపవతి, గుణవతి. ఇక వారిద్దరికీ 4 కుమారులు పుట్టారు. ధనపాలుడు, ధనదేవుడు, ధనగోపుడు, ధనరక్షితుడు. ఈ 4 కుమారులు పెరిగి పెద్దవారయ్యారు, వివాహాలయ్యాయి. ధనపాలుని భార్య ఉజ్జిక, అలాగే ధనదేవుని భార్య భోగవతిక, ధనగోపుని భార్య రక్షిక, ధనరక్షితుని భార్య రౌహిణిక. ఈ విధంగా ఆ ధన్యుని యొక్క ఇల్లు కుమారులతోనూ కోడళ్లతోనూ నిండి ఉంది. సకల సంపదలతోనూ తొలతూగుతోంది. ఒకనాడు ధన్యుడు హఠాత్తుగా అర్ధరాత్రి నిద్ర నుంచి లేచాడు. అతనికి ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను మరణించినా, లేదా విదేశాలకు వ్యాపార నిమిత్తం వెళ్ళినా, ఈ కుటుంబాన్ని సరిగ్గా రక్షించగలిగినటువంటి సామర్థ్యం కల వ్యక్తులు ఉండాలి. వాళ్ళకి కుటుంబ బాధ్యత నేను అప్పచెప్పాలి. ఆ సామర్థ్యం కల వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తున్నాడు. అటువంటి వారిని నిర్ణయించి ఇంటి బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి ఆలోచనలో పడ్డాడు. ఆ మరునాడు బంధుమిత్రులందరినీ రప్పించాడు.
తన ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేశాడు. విందు భోజనం తర్వాత వారందరికీ పట్టుబట్టలు పెట్టి వారందరూ సుఖ సంతోషాలతో ఉండగా వారి సమక్షంలో కోడళ్ళని పిలిచి ఇలా అంటున్నాడు. ముందుగా పెద్ద కోడలను పిలిచాడు. అమ్మా, నేను నీకు 5 ధాన్యం గింజలు ఇస్తున్నాను. నేను మళ్ళా ఎప్పుడు అడిగితే ఆ ధాన్యం గింజలు అప్పుడు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఉజ్జిక అనేటువంటి పెద్ద కోడలికి ఒక 5 ధాన్యం గింజలు ఇచ్చి పంపించాడు. ఆవిడ అనుకుంది, మామగారు నాకు ధాన్యం గింజలు ఇచ్చారు, ఆయన మళ్ళీ ఎప్పుడు అడిగితే అప్పుడు ఇమ్మన్నారు. మన ఇంట్లో పెద్ద ధాన్యాగారం ఉంది, ఆయన అడిగినప్పుడు ఇవ్వచ్చులే ఆ ధాన్యాగారం నుంచి తీసుకుని అని ఆ 5 ధాన్యం గింజల్ని ఎక్కడో పారేస్తుంది. రెండో కోడల్ని పిలిచారు. ఆమె భోగవతిక. అమ్మాయి, నేను నీకు 5 ధాన్యం గింజలు ఇస్తున్నాను. ఈ ధాన్యం గింజల్ని నేను ఎప్పుడు తిరిగి ఇమ్మంటే అప్పుడు నువ్వు మళ్ళీ నాకు అందివ్వాలి అని చెప్పి ఆవిడికి 5 ధాన్యం గింజలు ఇచ్చాడు. ఆవిడ ఏం చేసిందంటే, మామగారు అడిగినప్పుడు 5 ధాన్యం గింజలు ఎలాగోలాగా మనం ఇద్దాం అని ఈ 5 ధాన్యం గింజల్ని ఒలుచుకుని తినేస్తుంది. ఆ సమయంలోనే మూడవ కోడలైనటువంటి రక్షిక అనేదాన్ని పిలిచి, అమ్మా, నేను నీకు 5 ధాన్యం గింజలు ఇస్తున్నాను. వీటిని నేను అడిగినప్పుడు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఆవిడకి 5 ధాన్యం గింజలు ఇచ్చాడు. ఆవిడ ఆలోచించింది, మామగారు ఇంత ప్రత్యేకంగా ఈ 5 ధాన్యం గింజలు ఇవ్వడంలో ఏదో పరమార్థం ఉండి ఉంటుంది అని ఆ 5 ధాన్యం గింజల్ని జాగ్రత్తగా తీసుకుని వాటిని ఒక గుడ్డలో మూటకట్టి ఆ 5 ధాన్యం గింజల్ని ఒక రత్నాల పెట్టిలో పెట్టి దాచింది. రోజు 3 పూట్ల ఆ 5 ధాన్యం గింజల్ని చూసుకుంటూ ఉండేది. అలాగే 4వ కోడలు రోహిణిక అనే ఆవిడని పిలిచి, అమ్మాయి, అందరిలాగే నీకు 5 ధాన్యం గింజలు ఇస్తున్నాను. నేను అడిగినప్పుడు మళ్ళీ నాకు ఈ 5 ధాన్యం గింజల్ని సమర్పించాలి అని చెప్పి 5 ధాన్యం గింజలు ఇచ్చి పంపించేశాడు. ఆమె ఇలా అనుకుంది, మామగారు ఇంత ప్రత్యేకంగా 5 ధాన్యం గింజలు ఇవ్వడంలో ఏదో ఒక మహత్తరమైనటువంటి ఉద్దేశం ఉండి ఉంటుంది, లేకపోతే ఇలా ఎందుకు చేస్తారు అని అనుకుని ఆ ధాన్యం గింజలు ఎలాగైనా పరిరక్షించి వృద్ధి పొందించాలి అని అనుకుని వెంటనే తన పుట్టింటి వారిని పిలిచింది. పిలిస్తే ఆమె అన్నగారు వచ్చాడు. అన్నగారితో, అన్నయ్య, వర్షాలు పడగానే ఈ 5 ధాన్యం గింజల్ని మీరు నాటండి, అవి మొలకెత్తి ఎన్నో ధాన్యం గింజలు ఇస్తాయి, మళ్ళీ వాటిని నాటండి. ఇలాగా నేను చెప్తున్నంతకాలం ఇలా మీరు చేస్తుండండి అని చెప్పి
ఆ ధాన్యం గింజల్ని వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసింది. సరే, ఈ విధంగా ఆ వ్యాపారి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధాన్యం గింజల్ని ఇచ్చి నిశ్చింతగా ఉన్నాడు. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. 5వ సంవత్సరం సగం గడిచిపోయింది. అప్పుడు ఒకనాడు ఆ వ్యాపారి తన కోడళ్ళనందరినీ పిలిచి పెద్ద కోడలతో, అమ్మా, నేను నీకు 5 ధాన్యం గింజలు ఇచ్చాను, వాటిని నాకు తీసుకురా అని అడిగాడు. ఆమె అక్కడ ఉండేటువంటి ధాన్యాగారం నుంచి ఒక 5 గింజలు తెచ్చి మామగారికి ఇచ్చింది. మామగారు అడిగాడు, అమ్మాయి, ఇవి నేను నీకు ఇచ్చిన గింజలేనా అన్నాడు. మామయ్య గారు, మీరు నాకు ఇచ్చిన గింజలు వేరు, అవి కావు, నేను వేరే తెచ్చాను అంది. ఆయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ ఇంట్లో బయట పనులు చేసేటువంటి వ్యక్తిగా నియమించాడు. అంటే బూడిద ఎత్తడం, పొయ్యి అలకడం, నీళ్లు పెట్టడం, అలాగే కళ్ళాపు జల్లడం, ముగ్గులేయడం, ఇటువంటి ఇంటి బయట చేసేటువంటి ఒక దాసిగా ఆమె నియమించాడు. ఇక్కడ వర్ధమాన మహావీరుడు ఒక విషయం చెప్తూ, నాయనా, అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేటువంటి వ్రతాలు జైన మతానికి, అంటే మానవుడు కేవల జ్ఞానాన్ని పొందడానికి ఇవి మెట్లు. ఈ 5టిని ఆచరించాలి. ఎవడైతే ఈ 5టిని ఆచరించడో వాడు ఉజ్జిక అనేటువంటి పెద్ద కోడల్లా తన పరమార్థాన్ని నెరవేర్చుకోలేక ఎంతో బాధపడతాడు అని వివరించాడు. అహింస అంటే ఎవరిని హింసించకుండా ఉండడం, అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎవరిని హింసించకుండా ఉండడాన్ని అహింస అంటారు. సత్యం మాట్లాడడం, ప్రపంచం తలకిందులైనా సత్యమే మాట్లాడాలి అనేటువంటి వ్రతాన్ని సత్యం అంటాం. అస్థేయం అంటే దొంగతనం చేయకుండా ఉండడం, ఎవరి వస్తువుని దొంగిలించకూడదు. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహంతో మెరగడాన్ని బ్రహ్మచర్యం అంటాం. అంటే స్త్రీ పరపురుషుడు కానీ పురుషుడు పరస్త్రీని కానీ మానసికంగా కూడా తలచకుండా ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటాం. అపరిగ్రహం అంటే కష్టపడకుండా ఏ వస్తువుని ఎవరి నుంచి తీసుకోకూడదు, ఎవరు ఏది ఇచ్చినా పుచ్చుకోకూడదు అనేటువంటి వ్రతాన్ని అపరిగ్రహం అంటాం. ఈ 5 వ్రతాలు చేసినటువంటి వాడికి కేవల జ్ఞానం సిద్ధించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉజ్జిక తాను నిర్వర్తించవలసినటువంటి విధిని నిర్వర్తించలేదు. ఉజ్జికలాగా ఈ వ్రతాన్ని ఎవరైతే నిర్వర్తించారో వాళ్ళు ఇంద్రియాలకి దాసులై హీనమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా ఉజ్జిక కేవలం బయట పనులకే పరిమితమై దాసీలాగా తన ఇంట్లోనే బతుకుతుందో ఆ విధంగా అని వర్ధమాన మహావీరుడు వివరించాడు.
ఇక ఆ వ్యాపారి రెండవ కోడల్ని పిలిచి, అమ్మాయి, నేను నీకు ఇచ్చినటువంటి 5 ధాన్యం గింజలు నాకు తిరిగి ఇమ్మని అడిగాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మనం చెప్పుకున్నాం, ఆ అమ్మాయి ఒలుచు తినేసింది. అప్పుడు వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ 5 గింజల్ని సంపాదించి మామగారికి ఇచ్చింది. మామగారు వాటిని చూసి, అమ్మాయి, ఇవి నేనిచ్చిన గింజలేనా అని అడిగారు. మామగారు, కాదు, అవి నేను ఒలుచు తినేశాను, ఇప్పుడు వేరే ప్రదేశం నుంచి ఆ గింజలు తీసుకొచ్చి మీకు ఇచ్చాను అంది. అతనికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆమెను వంటింటికే పరిమితంగా ఉండేటువంటి కొన్ని పనుల్లో నియోగించాడు. ఉదాహరణకి పప్పు రుబ్బడం, దంచడం, అన్నం వండడం, అన్నం వడ్డించడం, ఈ విధంగా కేవలం వంటింటికి మాత్రమే పరిమితమయ్యేటువంటి వంట ఇంటి కుందేలుగా ఆమెని నియమించాడు. వర్ధమాన మహావీరుడి కథ చెప్తూ ఆమె ఏ విధంగా తన మామగారు చెప్పినటువంటి నియమాన్ని ఆచరించకుండా తాను 5 గింజల్ని తినేసింది. అదేవిధంగా ఎవడు ఈ పంచమహావ్రతాల్ని నిర్వర్తించకుండా ఇంద్రియ లోలురై ప్రవర్తిస్తారో వాళ్ళు ఈమెలాగా పతన అవస్థను పొందుతారు. కేవలం లౌకికమైనటువంటి ఈ లోకాలకే, ఈ సుఖాలకే పరిమితమైపోయి ఉంటారు. వాళ్ళు ఉత్తమ జ్ఞానాన్ని పొందలేరు అని వివరించాడు. ఆ తరువాత వ్యాపారి 3వ కోడల్ని పిలిచి, అమ్మా, నేను నీకు ఇచ్చినటువంటి 5 ధాన్యం గింజలు ఏం చేసావు, నాకు తీసుకురా అన్నాడు. ఆమె వెంటనే తీసుకొచ్చి మామగారికి ఇచ్చింది. ఆయన అడిగారు, అమ్మాయి, ఇవి నేనిచ్చిన గింజలేనా అన్నారు. మామగారు, ఇవి మీరిచ్చిన గింజలే, మీరు ఏదో ఉద్దేశంతో వీటిని ఇచ్చి ఉంటారు అని భావించి వాటిని జాగ్రత్తగా మూటకట్టి రత్నాల భరిణిలో పెట్టి దాచాను. మీరు మళ్ళీ ఇప్పుడు అడిగారు, వీటిని మీకు ఇస్తున్నాను అంది. వ్యాపారి ఆమె యొక్క జాగ్రత్తకు సంతోషించాడు. సంతోషించి ఆమెను ఆ ఇంట్లో వెండి, బంగారం మొదలైనటువంటి విలువైన వస్తువుల్ని దాచడానికి నియమించాడు. అటువంటి విలువైనటువంటి వస్తువుల్ని దాచేటువంటి రక్షకురాలుగా ఆమెను నియమించాడు. వర్ధమాన మహావీరుడు ఈ కథ చెప్తూ ఎవరైతే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేటువంటి నియమాల్ని చాలా జాగ్రత్తగా రక్షిస్తారో వాళ్ళు ఉత్తమ గతి పొందుతారు అని చెబుతూ వారు ఈ 3వ కోడలి వలె ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు అని వివరించాడు. ఇక ఆ వ్యాపారి తన 4వ కోడల్ని పిలిచి, అమ్మాయి, నేను నీకు 5 ధాన్యం గింజలు ఇచ్చాను, అవి నాకు ఇస్తావా అని అడిగాడు. అంటే ఆవిడంది, అది నేను మీకు ఇవ్వలేను, అది మీకు నేను సమర్పించాలంటే మీరు నాకు కొన్ని బళ్ళు అమర్చాలి అని అడిగింది. అదేంటమ్మా, నేను ఇచ్చిన 5 గింజలకి బళ్ళు కూడా అవసరమా నీకు అన్నాడు. అది కాదు మామగారు, మీరు ఎంతో పవిత్రమైనటువంటి ఉద్దేశంతో నాకు
ఈ గింజలు ఇచ్చారు అని నేను భావించి వీటిని రక్షించాలనే ఉద్దేశంతో నేను మా పుట్టింటికి ఈ 5 విత్తనాలు పంపించాను. వారు దాన్ని నాటారు. ఆ వచ్చినటువంటి విత్తనాలని మళ్ళీ నాటారు. ఆ వచ్చినటువంటి విత్తనాలని మళ్ళీ నాటారు. ఇప్పటికీ 100 కుండల ధాన్యంగా అవి మారిపోయాయి. అవి నేను తీసుకురావాలంటే మీరు 2-3 బళ్ళు నాకు ఇస్తే వాటిని నేను తీసుకొస్తాను అని అంది. అనేటప్పటికీ ఆ వ్యాపారి చాలా ఆశ్చర్యపోయాడు. ఆమెను అభినందిస్తూ ఆమె కోరిన ప్రకారంగా 2 బళ్ళు పంపించాడు. ఆమె ఆ బళ్ళలో ఆ ధాన్యాన్ని నింపుకుని తీసుకొచ్చి మామగారికి సమర్పించింది. మామగారు ఆమెను మొత్తం ఆ గృహానికే యజమానురాలిగా నియమించాడు. అన్ని పనులు చేయించగలిగేటువంటి చాకచక్యం కలిగిన యజమానురాలుగా, అందరి మీద పెత్తనాన్ని వహించేటువంటి ఒక వ్యక్తిగా ఆవిడ్ని నియమించాడు. వర్ధమాన మహావీరుడు ఈ కథ చెప్తూ ఎవరైతే ఈ పంచశీలాల్ని అంటే అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనేటువంటి ఈ నియమాల్ని ఆచరిస్తూ రక్షిస్తూ పెంపొందించుకుంటారో వారు అచిరకాలంలోనే ఉత్తమ గతి పొందుతారు. దానికి ఉదాహరణ రోహిణిక. ఆవిడలాగా మొత్తం అందరికంటే ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఆవిడ ఏ విధంగా ఇంటి మొత్తానికి యజమానురాలుగా పేరు పొందిందో అదేవిధంగా ఈ విశ్వానికే వాళ్ళు చాలా ఉత్తములుగా నియమింపబడతారు అని చెప్పాడు. ఈ విధంగా కథల ద్వారా ఎన్నో విషయాలు మన పెద్దలు బోధిస్తుండేవారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పెద్ద వ్యక్తి ఒక మాట చెప్పి ఏదైనా ఇస్తే అందులో ఉండేటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగితే చాలా ఉన్నత స్థితికి మనం చేరుకుంటాం. అది భౌతికమైన విషయం కావచ్చు, లేదా శాస్త్రీయ విషయం కావచ్చు, లేదా ఆధ్యాత్మిక విషయం కావచ్చు. ఆ మాటలో ఉండేటువంటి ఆంతర్యాన్ని గ్రహించాలి. ఇక్కడ ఆంతర్యాన్ని గ్రహించినటువంటి 4వ కోడలు దాన్ని అభివృద్ధి చేసింది. ఇంకో విశేషం ఏంటంటే, ఈ కథలో ఏ కోడలు అబద్ధం ఆడలేదు. వాళ్ళు దాన్ని పాడు చేసినా, రక్షించినా, పెంపొందించినా ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. కానీ వారు ఏ విషయంలోనూ అబద్ధం మాత్రం మాట్లాడలేదు. ఈ విషయాన్ని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదని, అబద్ధం ఆడకుండా ఉండడం ఉన్నతమైనటువంటి మార్గానికి ఒక నాంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇతరులు చెప్పినటువంటి మాటలు కానీ, ఇతరులు చెప్పినటువంటి వస్తువులు కానీ, ఇతరులు చెప్పినటువంటి సలహాలు కానీ మనం తూచా తప్పకుండా అందులో ఉండేటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించి ఆ విధంగా నడుచుకున్నట్లయితే జీవితంలో ఉండేటువంటి పరమార్థాన్ని మనం పొందుతాం అనేటువంటి విషయం చెప్పడం కోసమే ఈ కథ వర్ధమాన మహావీరుడందరికీ వివరించాడు. అందువల్ల ఈ కథలో ఉండేటువంటి సారాంశాన్ని మనం గ్రహించి మనం చదువుకున్నటువంటి లేదా ఇతరుల ద్వారా తెలుసుకున్నటువంటి విషయంలో ఉండేటువంటి ఆంతర్యాన్ని గ్రహించి తగిన విధంగా మసులుకుంటే ఉత్తమ గతులు సాధించగలని చెబుతూ నమస్కారం.